నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఒక సంక్షోభ వాతావరణానికి చాలామంది దేశభక్తులు మనస్తాపం చెందుతున్న మాట వాస్తవం. ఇక్కడ మనం ఒక రాజకీయమో ఒక పార్టీకి మద్దతుగానో మాట్లాడటం లేదు. దేశం క్షేమంగా ఉండాలని, ధర్మం రక్షింపబడాలనేటువంటి శ్రద్ధతో, పూర్తి దేశభక్తితో మాట్లాడుకుంటున్న విషయం ఇది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినది, అనేక మార్లు విద్యా వ్యవస్థలో కొన్ని అరాచక శక్తుల వలనో మరొక దోషం వలనో కొన్ని లోపాలు అవకతవకలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని సవరించుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. గతంలో కూడా చాలా మార్లు జరిగింది. అయితే అలాంటి ఒక అవకతవక జరగడం బాధాకరమైన అంశమే. కానీ దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మళ్ళీ సిద్ధపడి తగినటువంటి మార్గాలు వెంటనే తీసుకున్నదన్న విషయం కూడా ప్రజలందరూ గుర్తించాలి. కానీ ఒక్క చిన్న అవకరాన్ని అలుసుగా తీసుకుని మొత్తం దుష్టశక్తులని ఏకమైపోయి దేశ ద్రోహులందరూ కలిసిపోతున్నారు. ఇది గమనించుకోవాల్సినది. వీటిని చూస్తూ ఉపేక్షించకూడదు. వాళ్ళు ఈ తీవ్రతలో ఎంత దూరం వెళుతున్నారంటే ప్రభుత్వాన్ని పతనం చేయాలని, దేశాన్ని అస్థిరపరచాలని, దేశ భద్రతకు ముప్పు తేవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఆ పదవీ లాలస అనేటువంటి ఒక తీవ్రమైన రాక్షస లక్షణం చేత వాళ్ళు ఎలాంటి దుష్టత్వానికైనా సిద్ధపడిపోతున్నారు.